సో 100+ సినిమాలు, అందులో విలన్గా చేశారు, కమెడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి ఉన్నాయి. అవునండి. ఎలా అనిపిస్తుంది ఇంత జర్నీ ఇండస్ట్రీలో ఇంకా స్టిల్ సర్వే అవ్వకుంటూ? అంటే చాలా తక్కువ మందికి వచ్చే అదృష్టం. ఎవరికైనా కూడా కొంతకాలం వరకే, ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళ హవా నడుస్తుంది, తర్వాత పోతుంది, మళ్ళీ డైల్యూట్ అయిపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా కూడా పృథ్వీరాజ్ గారికి క్యారెక్టర్స్ రాసే వాళ్ళు ఉన్నారు, ఏదైనా క్యారెక్టర్ అనుకుంటే ఆయన బాగుంటారు అని చెప్పి మళ్ళీ పిలిచే వాళ్ళు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అది నిజంగా అది గొప్ప వరంగా భావిస్తాను నేను. పెద్దల ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళినా నా మీద ఎటువంటి కాంట్రవర్సీలు, గొడవలు, మనం ఇచ్చిన షూటింగ్ని, వృత్తిని దైవంగా భావించి దాన్ని ఫుల్ఫిల్ చేయడమే నా ఎయిమ్. ఎందుకంటే నాకేమైందంటే ఇంత పిల్లలు ఫ్యాన్స్ ఉన్నారండి. వాడు పెరిగి పెద్దయి 20 ఏళ్ళు వచ్చే వరకు నేనే ఉంటాడు మైండ్లో. అంటే 30 ఇయర్స్ అంత పని చేసింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అండి. అరే ఏం చెప్పినామన్నా, మస్తు చెప్పినామన్నా పిల్లలు అంటే అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు యంగ్ హీరోస్ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళందరితో చేసాం, ఈ మళ్ళీ మధ్యలో వచ్చిన యంగ్ హీరోస్తో చేసాం, ఇప్పుడున్న కొత్త కొత్త వాళ్ళతో చేస్తున్నాం. ఇది నిజంగా అదృష్టంగానే భావిస్తాను నేను. లేకపోతే ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నన్ను ఒక పెద్ద హీరో విక్రమ్ గారు చూసి శ్రీయాంజనేయం సినిమా చూశాడంట. ఆయన సినిమా ఓపెన్ అయ్యింది, ఆయన హీరో మాంత్రికుడు క్యారెక్టర్. ఆయన ఓపెన్ అయ్యాక విలేజ్ విలను, సినిమాకి పవర్ఫుల్ విలను ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెడతా అంటే ఒక 20-30 పేర్లు వచ్చినాయి ఆయన దగ్గరికి. ఆయన ఎందుకో శ్రీయాంజనేయం సినిమా ఎందుకో అది ఫ్లోలో వచ్చిందో మన అదృష్టం తెలియదు. సరేటికి ఐస్, దాని మీద క్లోజప్, ఎవరే బాబు మృగంలో ఉన్నాడు ఇతను, పిలిపించండి అన్నారు. అంతే, ఒకే అటెంప్ట్, ఒక్క షాటే చూసింది ఆయన. కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోరండి, లైఫ్ గ్రేట్ అని. అది చూడంగానే నన్ను చూసి కరెక్ట్ అయినా అని చెప్పి గెడ్డం పెంచేయండి మీరు అన్న. కానీ ఆయన గట్స్ ఒక సినిమాలో ఒక కమెడియన్ క్యారెక్టర్ ఇచ్చి నెక్స్ట్ సినిమాలో మాంత్రికుడు క్యారెక్టర్ ఇచ్చాడంటే ఆయన గట్స్ నేర్చుకోవచ్చు. అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనే థాట్ ముందే ఆయనకు వచ్చి, సో ఆ రోల్ హెల్ప్ అయిందా మీ కెరియర్కి? ఆ రోల్ నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటికి హెల్ప్ అయినట్టుంది. ఇప్పటికి హెల్ప్ అయిందండి. ఆ రోలుకి ఆయన ఎక్కడెక్కడికో పంపాడు మమ్మల్ని. మాంత్రికుడు ఎలా ఉంటాడండి, మాంత్రికుడు ఎలా ఉంటాడో నాకేం తెలుసు అండి. అక్కడ ఆదిలాబాద్ ఫారెస్ట్లో ఎన్ని తిరిగాం, కో డైరెక్టర్, డైరెక్షన్ టీం అంతా. అప్పుడు బాగా ఇంతలా వెయిట్ పుట్టప్ప అన్నాడు ఆయన. వెయిట్ అయ్యాం. నిజంగా ఇంత సినిమా చేశాక అరే అర్జున్ గారు కూడా, పెద్ద అర్జున్ గారు, నీకు భలే పేరు వచ్చింది ఆ సినిమాకి, బట్ సినిమాలో ఎక్కడో చిన్న లోపం జరిగింది. అది ఆయన అద్భుతంగా చేశాడు, హీరో అద్భుతంగా చేశాడు. యాక్చువల్లీ సినిమా టీవీలో హిట్. సరే, ఇంకా అది చాలా రోజులు బాండ్ పేపర్లాగా బ్యాంకులో దాచుకుంటాం చూసారా, అది ఇక్కడ హెల్ప్ అయింది. అది ఈయన చూడటం. సో థ్యాంక్స్ టు కృష్ణవంశీ అండ్ థ్యాంక్స్ టు విక్రమ్ గారు. అటు తమిళ్లో విలన్గా, ఇటు తెలుగులో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీలాగా ఉన్న అందరూ తెలిసిన వాళ్ళందరూ పృథ్వీ నా క్యారెక్టర్ పిలవండి, ఈ క్యారెక్టర్ పిలవండి. ఇప్పుడు శ్రీను వైట్ల గారి సినిమా హిట్ సినిమా విశ్వం. సో నాకు ఇక్కడ ఒక టర్ను, నేను మళ్ళీ హీరోయిన్ ఫాదర్గా చేస్తున్నాను, హీరో ఫాదర్గా చేస్తున్నాను. ఇప్పుడు గేమ్ చేంజరు, ఎస్జే సూర్య పక్కన నేను మెయిన్ రోలు త్రూ అవుట్. అది రామ్ చరణ్ గారికి అది ఆస్కారు అని అంటే పృథ్వీ మోస్తున్నాడు అని అనుకుంటారు, కానీ హీ విల్ గెట్ నేషనల్ అవార్డు ఫర్ దట్ క్యారెక్టర్. ఆయన చేసిన అదేంటంటే ఒక హీరోలాగా చేయలేదు ఆయన, ఒక క్యారెక్టర్గా చేశారు ఆయన బిహేవియర్ అలాగే ఉంటుంది. ఈ సినిమాలో నేను హీరో అలాగా ఉండదండి, అది చాలా డౌన్ టు ఎర్త్. మెగా ఫ్యామిలీ అంటేనే డౌన్ టు ఎర్త్, ఇది వాస్తవం అండి. ఎందుకంటే మేము పక్కన ఉన్నాం కాబట్టి ఇది కూడా చెప్పకపోతే దౌర్భాగ్యం. గేమ్ చేంజర్ సినిమా ఎలా వస్తుంది అంటే మా వాళ్ళు అందరూ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు. గేమ్ చేంజర్ సినిమా అద్భుతం అండి. ఎందుకంటే ఇంకా ఆ సీన్స్ అయితే మాకు ప్రామిస్ చేయించుకున్నారు డైరెక్టర్ గారు, యూ షుడ్ నాట్ రివీల్ దిస్ సీన్. దట్ వై బికాస్ ఇంకా అది దగ్గరికి వచ్చింది రిలీజ్కి, డిసెంబర్లో అంటున్నారు. ఒక్కటైతే నేను చెప్పగలను, ఒక సిన్సియర్ ఆఫీసర్ తలుచుకుంటే రాష్ట్ర స్థితిగతులనే మారుస్తాడు. సో మనం సిన్సియర్గా నీతి నిజాయితీగా ఉంటే బ్రహ్మాండంగా దేశ ప్రధానే మన సలహాలు అడుగుతాడు. అదే పవన్ కళ్యాణ్ గారు. మీరే క్యారెక్టర్ చేస్తున్నారు అందులో? నేను పక్కన ఎస్జే సూర్య పక్కన ఒక రకంగా ఒక పెద్ద ఆయన పక్కన ఏదో మాట్లాడుతుంటే, ఒరే నీకెంత, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా, ఇన్నర్ వాయిస్లు ఎక్కువ ఉంటాయి.
నీళ్ళు గిట్టేయాలంటే నాశనం అయిపోతావు, ఎవరితో పెట్టుకున్నో తెలియట్లేదు నీకు, ఏమన్నా ఉంటాడా, ఏం లేదు అల్లుడు నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అని ఇలా కవర్ చేస్తూ లాస్ట్ వరకు అతన్ని తప్పులన్నీ ఎండగడుతూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఓకే. ఉంటాడు అలాగా. వీడికి టైం అయిపోయింది అని అలాగే కామెడీ జనరేట్ చేసే కామెడీ జనరేట్ చేసి దాంట్లో నాదే కామెడీ అది. కామిక్గా అక్కడక్కడ మాట్లాడినా ఎవట్రా వాడు అని అంటాడు అజయ్ సూర్య గారు. ఆడెవడో నాకే తెలియదు సార్ అని అంత గట్టిగా ఆయన అంటే నిజంగా. అంటే డైరెక్టర్ గారు కూడా ఈ టైమింగ్లోనే వెళ్ళిపోదామంటే మొత్తం సినిమా అంతా. బట్ ఇది కూడా పాన్ ఇండియా ఫిల్మ్, బట్ తమిళ, తెలుగు, కన్నడ, తెలుగు, మలయాళం మీకు కూడా హెల్ప్ అవుతుంది, బాగా హెల్ప్ అండి.